నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ లాస్ట్ ఎపిసోడ్ లో అడిగాను శశి మహాపురుష యోగం అంటే ఏంటి అని చెప్తారా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి జ్యోతిషాస్త్రంలో ఉన్న కంప్లీట్ రూల్స్ తెలియకపోవడం వల్ల మనకి ఈ యోగం ఏర్పడుతుంది, ఈ యోగం ఏర్పడ్డా ఎందుకు ఫలితం వస్తుంది, ఎందుకు ఫలితం రావట్లేదు అని తెలియదు. కంప్లీట్ గా తెలియాలి దాని గురించి. ఉదాహరణకు నేను శశి మహాపురుష యోగం గురించి చెప్పాలి అంటే ఒక రోజంతా చెప్పొచ్చు, 1 డే మొత్తం చెప్పొచ్చు. అంత ఉంటుందా సార్? అంత ఉంటుంది. ఇంకా బాగా కుదిర్చి దాన్ని చాలా షార్ట్ ఫామ్ లో చెప్తే ఒక 3 గంటలు పట్టొచ్చు. అంతే. దాని బాగా షార్ట్ ఫామ్ అవతల వ్యక్తి కనుక ఆస్ట్రాలజీ మీద కించిత్ పట్టుంటే ఒక 3 గంటల్లో చెప్పొచ్చు దాని శశి మహాపురుష యోగం గురించి మొత్తం డీటెయిల్డ్ గా చెప్పాలంటే. బట్ ఇక్కడ అందరికి ఆస్ట్రాలజీ అవగాహన ఉండదు కాబట్టి ఒక 10 నిమిషాల్లో దీని గురించి చెప్తానండి. సర్వసాధారణంగా శశి మహాపురుష యోగము అంటే మనకు పంచమహాపురుష యోగాల్లో శశి మహాపురుష యోగం ఒకటి. అది శని భగవానుడి ద్వారా ఏర్పడుతుంది. శని భగవానుడి ద్వారా ఏర్పడడం ఏమిటంటే అది యోగం ఎందుకు అవుతుంది? శని అంటేనే భయం కదా అని అనుకుంటారు. కానీ మన శాస్త్రంలో ఎక్కడా కూడా శని భగవానుడి ద్వారా ఇబ్బంది ఇస్తుందని లేదు. బికాజ్ ఆఫ్ మనం ఒక చిన్న లాజికల్గా ఆలోచిస్తే సాటర్న్ మేష లగ్నం మెయిన్ అనుకుంటే 10 and 11th లార్డ్, న్యాచురల్ 10 and 11. 10 అంటే వృత్తి, 11 అంటే లాభాలు, ఎంజాయ్మెంట్, సక్సెస్. ఇదంతా కూడా అంటే దీని అర్థం ఏమిటి? నిగూఢమైన అర్థం ఏమిటి? శనికి ఎందుకు 10, 11 ఇచ్చారంటే నీ యొక్క సక్సెస్ కానీ అంతా కూడా నువ్వు చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది అర్థం. 10 is కర్మ, 11 is సక్సెస్. నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుందా ఉండదా అని చిన్నగా ఆలోచిస్తే ఎవరిని అడిగినా ఎస్ 100% మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుందని చెప్పడమే 10, 11 ఇవ్వడం ఆయనకి. మరి కొంతమంది డబ్బున్న పిల్లల్ని చూస్తాం కదా సార్, తండ్రి ఫుల్ గా సంపాదించి ఉంటాడు, ఈ పిల్లవాడు ఎంజాయ్ చేస్తుంటాడు, దాన్ని ఎలా చూడొచ్చు? దాన్ని ఎలా చూడొచ్చు అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్ లో బోల్డంత పుణ్యం చేసుకొని ఉండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు, అయ్యా ఈ వ్యక్తి మరి మంచి పుణ్యం చేసుకుంటే అనుభవించే సమయానికి చనిపోతే ఏం చేస్తావు అని అడిగాడు. నేను ఎగ్జాక్ట్లీగా ఈ అబ్బాయి ఎక్కడ పుట్టాలో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎక్కడ జన్మిస్తే ఈ అబ్బాయి చక్కగా అనుభవిస్తాడు అక్కడ జన్మిస్తాను, అక్కడ పుట్టేలా చేస్తాను అన్నాడు. అలాగే మన కర్మ యాజ్ ఇట్ ఈజ్ మనకు అక్కడ తీసుకెళ్ళి అలా పుట్టిస్తుంది అంతే. అయితే ఇక్కడ నేను మీకు శశి మహాపురుష యోగం ఫస్ట్ బేసిక్ ఏమిటి అంటే శని భగవానుడు ఎక్కడ ఉన్నా లగ్నం నుంచి 1 కానీ 4లో కానీ 7లో కానీ 10లో కానీ ఉంటే దట్ ఈస్ శశి మహాపురుష యోగం అని రఫ్గా చెప్తారు. దానికి మనం ఏం చెప్తాము? శశి మహాపురుష యోగం అంటే శని అంటే కర్మకారకుడు కాబట్టి ఉద్యోగం అద్భుతం, అది అద్భుతం, ఇది అద్భుతం అంటాం. కానీ అది ఓన్లీ బేసిక్ లెవెల్ వరకే. ఇదే శశి మహాపురుష యోగం ఇంకొకసారి నేను మీకు దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చేసి ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇది వృషభ లగ్నం, లగ్నంలో శని ఉన్నాడు, శశి మహాపురుష యోగం. ఈ శని ఇక్కడ వృషభ లగ్నానికి ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నాడు, శశి మహాపురుష యోగం. లేదా ఇక్కడ ఉన్నాడు, లేదా ఇక్కడ ఉన్నాడు, అంటే లగ్నం నుంచి 1, 4, 7, 10 ఏ లగ్నమైనా అని తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి లగ్నానికి శశి మహాపురుష యోగం పాజిటివ్ ఇస్తుంది అనుకుంటే దానంతా అవివేకం ఇంకోటి ఉండదు. వృశ్చిక లగ్నం ఉంది, శశి మహాపురుష యోగం, శని 4లో ఉన్నాడు అంటాం. ఈ లగ్నానికి గనక శని అక్కడ ఉంటే మీకు గనక మహాదశ వస్తే అనారోగ్య పాలవుతాడు మనిషి, తెలుసా అండి? అదే ఉదాహరణకి శనికుజులకు పడదా సార్? శనికుజులకి పడదని కాదు అక్కడ ఉద్దేశం. నార్మల్ చూస్తే ఎవరైనా అంటే అలాగే అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే ఇది 1 and 6, 1 and 6 ఇది 1-6 లగ్న అంటారు దీన్ని. అంటే లగ్నాధిపతి షష్టమాధిపతి ఒక్కడే. అంటే రోగాన్ని యాక్సెప్ట్ చేయడానికి లగ్నంలో పుట్టాడు మనిషి. దీనికి కర్మకారకుడైన శని చూస్తున్నాడు, ఇస్తాడు. అట్లాగా చాలా లాజిక్స్ ఉన్నాయి. అంటే ఒక లగ్నానికి ఒక శని ఎక్కడ ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనడానికి ఇంత గ్రంథం రాయొచ్చు మనం. ఏదో ఒక శశి మహాపురుష యోగం పెట్టుకుని ఒక బుక్ రాయొచ్చు. ఓకే. అయితే ఈ శశి మహాపురుష యోగం సంబంధించినటువంటి విషయంలో ఉదాహరణకి ఇక్కడ ఉన్నాడు అనుకోండి శని, ఉదాహరణకి ఇక్కడే ఉన్నాడు, ఇది లగ్నం అయింది అనుకోండి, సింహ లగ్నం అయింది. ఇప్పుడు శశి మహాపురుష యోగం ఎలా ఇస్తాడు అంటే ఇక్కడ ఇతనికి వివాహం అయినప్పటి నుంచి కెరియర్ అద్భుతంగా ఉంటుంది.
7th అవుతున్నాడా సార్? అందరు ఏమనుకుంటారు, ఇదేంటంటే 7th లో ఉన్నాడు శని, వివాహం అవ్వదు, వివాహం అయినా ఇబ్బంది వస్తుంది, అలాంటివన్నీ తీసుకుంటాం. అది 100% కొంతవరకు యోగిస్తుంది, అంటే ఎలాగా శుక్రుడిని అన్నింటినీ చూసుకొని. కానీ ఎప్పుడైతే ఇలా ఉందో అది ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఒకటి ఇతనికి రావడం లేదా వీళ్ళ భార్యకి, అంటే ఇక్కడ శని ఉన్నప్పుడు సర్వసాధారణంగా శశిమహాపురుష యోగంలో వీళ్ళ జీవిత భాగస్వామి ఉద్యోగం చేయడం కానీ, లేదా ఈ వివాహం అయినప్పటి నుంచి ఇతను ఇంట్లో నుండి వర్క్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే. అంటే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మహాపురుష యోగం ఉంది అంటే దాన్ని మీరు అది ఏం చెప్తుందో అది చేయాలి, ఎగ్జాక్ట్లీ, దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. Correct. ఇప్పుడు తులా లగ్నంలో శని ఉచ్చ పొందుతాడు కదా సార్? అక్కడే కనుక శని ఉంటే అది శశి మహాపురుష యోగం కింద చెప్తాను, అది కూడా చూస్తారా? చెప్తాను మీకు. Hmm. ఉదాహరణకి మీరు అన్నట్టే ఇది తులా లగ్నం. తులా లగ్నం, ఇక్కడ ఉచ్చ శని పొందాడు, ఉన్నాడు. ఉచ్చ పొందాడు, రైట్ Hmm. రైట్, ఓకే. Hmm. శని భగవానుడు ఇక్కడ ఉన్నాడు, తులా లగ్నం, ఏమంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్ కదా, ఇంకేంటి అసలు అద్భుతం, ఆహావోహం అనుకుంటాం. అది కొంతవరకు నిజమే, కాదనట్లేదు నేను. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఈ తులా లగ్నానికి చూసుకుంటే వచ్చే జాతకురాలు, ఇది జాతకుడిది కావచ్చు, జాతకురాలది కావచ్చు. మనం ఇతను బాగా చదువుకుంటాడు అనుకుంటాం, ఇతను బాగా చదువుకోవాలంటే కుజుడు బాగుండాలి, ఇంకా శని అక్కడ ఉన్నప్పుడు. రెండవది, కుజుడు బాగుంటే ఏమవుతుంది అంటే బాగా చదువుకుంటాడు, ల్యాండ్స్ వల్ల బాగా కలిసి వస్తుంది. లేని పక్షంలో ఇతని జీవిత భాగస్వామి బాగా చదువుకుంటారు. అర్థమైందండి? ఇది చాలా, అది కొంచెం ఆస్ట్రాలజీ టచ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే లాజిక్ అర్థం అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ఈ లగ్నం అయింది, ఇందాక మీరు తులా లగ్నం ఉన్నారు, ఇప్పుడు నేను మేష లగ్నం అంటాను. సప్తమంలో ఎగ్జాల్టెడ్ ప్లానెట్ కదా, 7th కదా. ఇక్కడ మనకి శని ఉన్నాడు కదా. ఈ శశి మహాపురుష యోగం ఎందులో ఇస్తుంది ఫలితం అంటే, ఇక్కడ మీరు మీడియేటింగ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి. అంటే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీడియేటింగ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయనే విషయం మనకు తెలియకపోతే ఆస్ట్రాలజీలో, ఇది ఇక్కడ ఉన్నప్పుడు మేష లగ్నానికి ఇది ఇక్కడ ఉన్నప్పుడు, ఇది మళ్ళీ వేరే ప్లానెట్స్ ఏదైనా కనెక్ట్ అయితే దీని దశలు మారుతుంది, దీని సిస్టమ్ మారుతుందని తెలిస్తే ఏం జరుగుతుందంటే, మనం వెళ్ళి మీడియేటింగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తాం, హ్యాపీగా ఉంటాం. ఇది ఇలా ఇస్తుందని తెలియక దశమాధిపతి ఎగ్జాల్టెడ్ ఇప్పుడు నేను వెళ్ళి జాబ్ చేసుకుంటాను అంటే వర్కౌట్ అవ్వదు అంటారు. అర్థమైందండి? అట్లా అంటే ఒక మహాపురుష యోగం కేంద్రాల్లో ఉంది. సింపుల్ గా ఏం చెప్తాం, మనకు క్లాసికల్ బుక్స్ లో ఏం రాసి ఉంటుందంటే, లగ్నం నుంచి 1, 4, 7, 10లో శని ఉంటే శశి మహాపురుష యోగం, అద్భుతమైన ఆయుష్, అద్భుతమైనటువంటి ఏమంటారు జాబు, అద్భుతమైనటువంటి ఇది, అవన్నీ చెప్పేస్తాం. కానీ వాళ్ళ చెప్తూ మీరు పరాశర మహర్షి శ్లోకాలు కనుక చదివినట్లయితే అన్నీ మనం చెప్పలేము. బుధైహి అంటే పండితులు రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసుకొని వాటిని మళ్ళీ మీరు సెట్ చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఈ అన్ని లగ్నాలకి గ్రహాలని 10 అంటే 4 వాటిల్లో వేసి చెప్పాలంటే మీకు 3 గంటలు అనాలిసిస్ అవుతుందండి ఇది. అయితే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, శశి మహాపురుష యోగం ఉన్నప్పుడు అది ఏమైనా స్ట్రక్ అయిందా అంటే, ఇప్పుడు ఇక్కడ శశి మహాపురుష యోగం ఉంది లగ్నంలో, ఇక్కడ ఇది బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.